ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ముఖ్యంగా ఎస్ఓ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, ఎస్ఓ ఎగ్జామ్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరి కోసం అనమాట. ఇది ఎస్ఓకి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్లో మీరు చూస్తే కనుక మొత్తం 896 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏమిటి, ఏజ్ రిక్వైర్మెంట్ ఏమిటి, అలానే మనకి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకసారి మీరు చూస్తే కనుక దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మనం లాంచ్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు తర్వాత చెప్తాను. అలానే మనకి ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ కూడా పడింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో చేశాము. ఒకవేళ ఇంకెవరైనా విద్యార్థులు చూడకపోతే ఆ వీడియోని చూడండి. ఈ ఎస్ఓ నోటిఫికేషన్ సంబంధించి మీరు చూస్తే కనుక ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మీరు గమనించండి. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ని ఫిల్ చేయడానికి ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ అనేది 21/8/2024, అంటే ఈ రోజు నుంచి ఇదే మంత్ 21st వరకు కూడా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆలస్యం చేయకోకుండా మీరు ఎంత ఫాస్ట్గా అప్లై చేయగలిగితే అంత ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అలానే మీరు చూస్తే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీరు చూస్తే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతుంది అంటే నవంబర్లో జరగబోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇప్పటి నుంచి చూసుకుంటే కనుక ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ జరుగుద్ది. అండ్ ఆల్మోస్ట్ మనకి 3 months టైం అనేది మనకి ఉండడం జరిగిందనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 3 months అనేది సఫిషియంట్ టైం. మీరు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అనేది మనకి నవంబర్ లేదా డిసెంబర్ 2024లో మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు చూస్తే కనుక డిసెంబర్ మంత్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. ప్రిలిమ్స్ క్లియర్ స్టూడెంట్స్ అందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ మీరు చూస్తే కనుక జనవరి లేదా ఫిబ్రవరి 2025లో మనకి ఈ రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుద్ది అనమాట. ఓకేనా? మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ జనవరి లేదా ఫిబ్రవరి 2025లో జరుగుద్ది. ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీ అందరూ తెలిసిందే. ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి లేదా మార్చ్ 2025లో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 2025లో మనకి ఫైనల్ అలాట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెంటేటివ్ డేట్స్ అనమాట. ఓకేనా? సో ఎగ్జాక్ట్ డేట్స్ ఏమిటనేది మనకి తర్వాత వస్తాయి. బట్ ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా మనకి టెంటేటివ్ డేట్స్. మీరు ఒకసారి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చూస్తే కనుక నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళందరికీ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. ఇవి ఎగ్జామినేషన్ ప్రొసీజర్లో మనకి స్టేజ్ వైజ్ అనమాట. అలానే మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏమిటి అంటే క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఫర్ బోత్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ టు ప్రొసీడ్ టు ద ఇంటర్వ్యూ రౌండ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ చాలా క్లియర్ చెప్తున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు కూడా క్లియర్ చేసుకుని అప్పుడు మీరు ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్ళగలుగుతారు. మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వకపోయినా, మెయిన్స్లో క్వాలిఫై అవ్వకపోయినా ఆబ్వియస్లీ మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్, ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ రౌండ్ ఆర్ గివెన్ ద అపాయింట్మెంట్ లెటర్. సో ఎవరైతే ఇంటర్వ్యూ రౌండ్ తర్వాత కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఫైనల్ సెలక్షన్ సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ మీరు చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలానే కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలానే మీరు చూస్తే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1/8/2024 కల్లా మినిమం 20 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి 30 years ఉండాలి. ఓకేనా? సో మినిమం 20 years ఏజ్ 1/8/2024 కల్లా, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రీమిలీ ఏజ్ అయితే కనుక 3 years ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ ఏంటి తెలిసిందే. 30 + 5 35 years వరకు కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే రాసుకోవచ్చు. అదే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమిలీ అయితే కనుక 3 years కాబట్టి 30 + 3 33 years వరకు రాసుకోవచ్చు. అలా అక్కడ ఉన్న ఏజ్ రిలాక్సేషన్కి అనుగుణంగా ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతే కనుక
మ్యాక్సిమం 30 అనేది ఇంకా ఎక్కువ అవడానికి కూడా ఛాన్స్ ఉంది మీకు వచ్చిన ఏజ్ రిలాక్సేషన్ బట్టి. ఓకేనా. నెక్స్ట్ అలానే మీరు చూస్తే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు చూడండి. యాజ్ ఆన్ 21/8/2024 కల్లా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 అయితే కనుక మనకి ఏజ్ లిమిట్ చూస్తే 20 years 30 years ఆల్రెడీ మనం ఇలా డిస్కస్ చేసుకున్నాము. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడొచ్చు. 4 years ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో వీటిలో ఏదున్నా పర్లేదు. అంటే 4 years ఇంజనీరింగ్తో పాటు ఇక్కడ స్ట్రీమ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. వీటిలో ఏదున్నా పర్లేదు. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్డ్ DOEACC B లెవెల్. సో ఇవి మనకి ఈ ఐటీ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్. అలానే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి మీరు చూడొచ్చు. 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ యానిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ సైన్స్ ఆర్ డైరీ సైన్స్ ఆర్ ఫిషరీ సైన్స్ ఆర్ ఫిజికల్చర్ అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేటింగ్ ఇలా ఇంకా డిఫరెంట్ మీరు చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటని మీరు చూడండి. వీటిలో ఏదైనా సరే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. అలానే మీరు చూస్తే కనుక రాజ్భాష అధికారి స్కేల్ 1 దీనికి సంబంధించి మీరు చూస్తే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ లెవెల్. సో ఇది రిక్వైర్మెంట్. అదే లా ఆఫీసర్ అయితే కనుక ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా LLB అండ్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్. అలానే HR ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 అయితే కనుక గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ 2 years ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ ఆర్ HR ఆర్ HRD ఆర్ సోషల్ వర్క్ ఆర్ లేబర్ లా అని చెప్పారు. సో మార్కెటింగ్ ఆఫీసర్ సంబంధించి ఏంటి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఒకవేళ ఉన్నట్లయితే కనుక దాని ప్రకారం మీరు ఏ పోస్ట్కి అప్లై చేయొచ్చు అనే దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే కనుక పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారి ఈ 2 పోస్టులకి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏమిటంటే అంటే ఎగ్జామినేషన్ బట్టి ఇక్కడ కొన్ని పోస్టుల ప్రకారం ఎగ్జామినేషన్ ప్రొసీజర్లో మార్పులు ఉన్నాయి. అందుకనే లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి మీరు చూస్తే కనుక ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ప్రిలిమ్స్ చూస్తే కనుక ఇంగ్లీష్ 50 questions 25 marks, రీజనింగ్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 questions 50 marks. అలా సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది 40 minutes ఈచ్ సెక్షన్. మొత్తం మీద మనకి 150 questions మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 125 marks అనమాట. ఓకేనా. ఇది ఎవరికి లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి సంబంధించి. అదే మీరు చూస్తే కనుక ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఐటీ ఆఫీసర్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ HR ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ అంటే మిగిలిన అన్నింటికి కూడా ఆ 2 కాకుండా మిగిలిన ఏవైతున్నాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి ఒకసారి మీరు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చూస్తే కనుక ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెక్ చేస్తే ఇంగ్లీష్ నుంచి 50 questions ఉంటాయి 25 marks, రీజనింగ్ నుంచి 50 questions ఉంటాయి 50 marks, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 50 questions ఉంటాయి 50 marks. అలా మొత్తం మీద 150 questions 125 marks. సెక్షనల్ టైమింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ సెక్షన్కి 40 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది మీరు చూస్తే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ అనమాట. ఓకే. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇది లా ఆఫీసర్ ఐటీ ఆఫీసర్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ HR ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ వీళ్ళందరికీ మీరు చూస్తే కనుక మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి 60 questions ఉంటాయి 60 marks. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 45 minutes జరుగుతుంది అనమాట. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్లో. మరి వీళ్ళు కాకోకుండా ఎవరైతే ఈ రాజ్యసభ అధికారికి సంబంధించి ఇంకో పోస్ట్ ఉంది కదా ఆ పోస్ట్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇది ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఇక్కడ 45 questions ఉంటాయి. అలానే ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది ఇక్కడ 2 questions ఉంటాయి. మొత్తం మీద మనకి 60 marks అనమాట. టైం వచ్చేసరికి ఆబ్జెక్టివ్ దానికి 30 minutes టైము డిస్క్రిప్టివ్ దానికి కూడా 30 minutes టైం అనమాట. ఇది మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఆ జాబ్ ఏదైతుందో ఆ జాబ్ ప్రొఫైల్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా. అలానే అప్లికేషన్ ఫీ మీరు చూస్తే కనుక SC ST PW స్టూడెంట్స్ అయితే కనుక 175 rupees, మిగిలిన అందరు స్టూడెంట్స్ అందరికీ కూడా 850 rupees అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ అలానే నేను మీకు చెప్పిన విధంగా దీనికి సంబంధించి మనం ఆల్రెడీ
కోర్స్ లాంచ్ చేయబోతున్నాము. ప్రిలిమ్స్కి సంబంధించి, మనం మెయిన్స్కి సంబంధించి కోచింగ్ కాదు, ప్రిలిమ్స్కి సంబంధించి ఎస్ఓ స్పెషల్ బ్యాచ్, ప్రిలిమ్స్ స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో కంప్లీట్గా యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ మనం కవర్ చేయబోతున్నాము. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా జరుగుతుంది. కంప్లీట్గా ఈ కోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దీంట్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేస్తున్నాము. ఈ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. ఓకేనా? అలానే నేను మీకు చెప్పిన విధంగా ఒకవేళ మీరు కనుక ఐబీపీఎస్ పీఓ కూడా అప్లై చేయాలనుకుంటే దీనికి సంబంధించి కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ ఉంది. ఈ కోర్స్ కూడా మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. మీరు మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, ఐబీపీఎస్ పీఓనా, ఐబీపీఎస్ ఎస్ఓనా అనే దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్కి కాల్ చేయండి. డెమో క్లాసెస్ ఫ్రీగా వినాలి అనుకుంటే కనుక చందన్లాస్ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు డెమో క్లాస్ ఫ్రీగా ఉంటాయి. ఆ డెమో క్లాస్ కూడా మీరు వినవచ్చు. ఓకేనా? మీకు ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే కనుక ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారి చందన్లాస్ ఛానల్ చూసినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు లైవ్ క్లాసెస్ కానీ నోటిఫికేషన్ కానీ ఏమన్నట్లయితే కనుక వెంటనే మీకు అప్డేట్స్ వస్తుంటాయి నోటిఫికేషన్ ద్వారా. అండ్ అలానే ఈ వీడియో సంబంధించి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బై బై.